బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆసరా పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కొత్త పెన్షన్ల కోసం గత కొన్ని రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా చాలా మంది కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దరఖాస్తుల పైన దరఖాస్తులు పెట్టి గ్రామ పంచాయతీల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళు అరిగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక ఊరటనిచ్చేటటువంటి వార్త చెప్పింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణలో కొత్త పెన్షన్లని ఇస్తున్నాము, కొత్త పెన్షన్లని త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి జూన్ 2వ తారీఖు ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో ఆ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ సర్కార్ పూర్తిగా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ ఆగస్టు 15వ తారీఖు అంటే 15 ఆగస్టు నాడు పూర్తిగా కూడా తెలంగాణలో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లని ఇచ్చేటటువంటి ఒక ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మరి ఈ 15వ తారీఖు ఈ నెల లోపలనే ఒక 2 లక్షల వరకు కూడా కొత్త పెన్షన్లని ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమానికి రేవంత్ సర్కార్ అయితే పూర్తిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే పూర్తిగా ఇప్పటికే సుమారుగా మనం చూసుకుంటే 1,28,000 పైగా ఆసరా పింఛన్లని ప్రభుత్వం కొట్టేసింది. సో ఎవరైతే అనర్హులుగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లని తీసుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లని ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇప్పుడు ఆ ఖాళీ స్థానంలో అర్హులైనటువంటి వాళ్ళు అంటే గత కొన్ని రోజులుగా అర్హులైనప్పటికీ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని వేచి చూస్తున్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఆ ఖాళీ స్థానాల్లో పెన్షన్లను ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది. మరి దీంట్లో ఎవరెవరికి ఇవ్వబోతుంది, ఈ 2 లక్షల పెన్షన్లు ఎవరెవరికి రాబోతున్నాయి, ప్రభుత్వం ప్రధానంగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతుంది, ఒకసారి ఆ పూర్తి వివరాలను కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కిందన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొత్తానికి తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు అదిరిపోయేటటువంటి ఒక తీపి కబురు. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. 15 ఆగస్టు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు కాబోతున్నాయి. అవును, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, లబ్ధిదారుల ఎంపిక, మార్గదర్శకాలు ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతా పింఛన్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో సుమారు 2.50 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. హైదరాబాద్ లో జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పెన్షన్లు విడుదల చేయనున్నారు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు మంజూరు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మేరకు తాజా మార్గదర్శకాలతో అర్హులైనటువంటి వారి జాబితాను వేగంగా సిద్ధం చేయాలని జిల్లా, మండల స్థాయి అధికారులను, ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో అత్యంత అర్హులైన ఆసరా అవసరమైనటువంటి ప్రాధాన్య కేటగిరీల వారికి మొదటి పీఠం వేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. వితంతువులు, ఒంటరి మహిళలు, 40 ఏళ్లలోపు వయసు ఉన్న వితంతువులకు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక 70 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. దీర్ఘకాలిక వైకల్యం ఉన్న పిల్లలు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, వెన్నుపాము సమస్యలు, ఆటిజం, రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడే దివ్యాంగులకు, అలాగే కొత్తగా తలసేమియా, సికిల్ సెల్, ఎనిమియా బాధితులకు కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతుంది. ఇక చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. గత కొన్నేళ్లుగా దరఖాస్తు చేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి నిరుపేదల ఆశలు ఇప్పుడు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం పాత పెన్షన్ల జాబితాను ప్రక్షాళన చేసి
అనర్హులు మరణించినటువంటి వారి స్థానంలో అర్హులైనటువంటి కొత్త లబ్ధిదారులకు చోటు కల్పిస్తుంది. అంతేకాకుండా ఈసారి పెన్షన్ల సొమ్మును మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రతి నెల సమయానికి డబ్బులు నేరుగా ఖాతాలో పడతాయి. కలెక్టర్, డిఆర్డిఓ కార్యాలయాలకు వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ సమగ్రంగా విచారణ చేసి అర్హుల జాబితా తయారు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా 18 అంశాలతో కూడిన ఫార్మాట్ ను అధికారులకు పంపించింది. ఒకవేళ పెన్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగుడు మరణిస్తే వారి కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా వారి భార్యకు తక్షణమే పెన్షన్ బదిలీ చేసేలా ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి వేలాది కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఊరటనిస్తుంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాటికి అర్హులైనటువంటి పేదల చేతుల్లో కొత్త పెన్షన్ మంజూరు పత్రాలు ఉండబోతున్నాయి. అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబానికి చేయూత అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం పైన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూసినటువంటి లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎదురు చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని కళ్ళు కాయలు కాసే విధంగా చాలా మంది లబ్ధిదారులు కూడా దరఖాస్తుల పైన దరఖాస్తులు ఇచ్చి ఎదురు చూశారు. మరి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక ఊరటనిచ్చేటటువంటి వార్త చెప్పింది. ఈ ఏదైతే ఆగస్టు 15 తెలంగాణలో ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం 2,50,000 కొత్త పెన్షన్లను ఇవ్వబోతుంది. మరి ఇందులో ఒంటరి మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, చేనేత, బీడీ కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా చోటు కల్పిస్తుంది. అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందరికీ కూడా ఇందులో కొత్త పెన్షన్లలో అవకాశం అయితే ప్రభుత్వం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే 1,28,000కు పైగా నకిలీ పెన్షన్ల పైన ప్రభుత్వం వేటు వేసింది. సో ఇప్పుడు ఆ నకిలీ పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్లని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఆగస్టు 15వ తారీఖు అయితే ఒక 2,50,000 కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు మొదటి జాబితాని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇందులో నిజంగా మీ పేరు ఉంటుందా? అసలు మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కొత్త పెన్షన్ల పైన? ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా మంది కూడా ఎదురు చూశారు. మరి ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన ఒక వేగవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, అందరికీ కూడా సుమారుగా ఒక 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వడం అనేది నిజంగా పెన్షన్దారులకు ఒక ఊరటనిచ్చినటువంటి వార్త. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు MLR న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు.